ఆ రోజున నేను నల్గొండకి నేను ఫెయిల్ అవ్వటం వల్ల నాకు ఎప్పుడు ఉండిపోయింది బాధల్లో. ఈ ఉద్యానం ఎవరు చేశారు, ఎవరికి పేరు వచ్చింది, దీన్ని నేను ఎందుకు పొలిటికలైజ్ ఇవన్నీ ఎందుకు చేయనంటే, మనకు కావాల్సింది అక్కడ మన తోటి మనుషులు బాధపడుతున్నప్పుడు, మన తోటి సమాజం బాధపడుతున్నప్పుడు మనం ఎంత చేయగలం, దీన్ని పొలిటికలైజ్ చేయకుండా దీనిని పొలిటికలైజ్ చేయాలంటే గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పొచ్చు, ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదని చెప్పొచ్చు, అక్కడ లోకల్ పాలిటీషియన్స్ని తిట్టచ్చు, ఎన్ని రకాలుగా దీన్ని పొలిటికలైజ్ చేసే సొల్యూషన్ లేకుండా కూడా ఈ సమస్యను మరింత పొడిగించవచ్చు. కానీ నేనేనంటే ఇది పేరు ఎవరికి వస్తుంది, చాలామంది నన్ను తిడతా ఉంటారు, యూఆర్ హెల్పింగ్ టీడీపీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. నా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వానికి కనుక నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను కానీ నేను ప్రభుత్వానికి సహాయం చేస్తానని అనుకోవట్లేదు. దీనికున్న చిత్తశుద్ధిని ఎవరు శంకించినా, అంటే ప్రాంతీయత భావం కోసం పోరాటం చేసిన మనుషులు ఉన్నారు, కులం కోసం పోరాటం చేసే మనుషులు ఉన్నారు, జాతి కోసం పోరాటం చేసే మనుషులు ఉన్నారు. కానీ మానవతో అక్కడ మంట కలుస్తుంటే పోరాటం చేసే మనుషులు లేరు, సంఘటితమైన శక్తి లేదు. అది నాకు బాధ. నేను ప్రతిసారి కులానికి, మతానికి, ప్రాంతాలకి, జాతికి అతీతంగా ఎందుకు మాట్లాడుతున్నాను? మానవత్వం మొదటిది. మానవత్వం లేకుండా ముందు మనుగడకు సాధించలేం. అందుకని మానవత్వంతో ఇక్కడ దాకా మీరు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ డాక్టర్ జోసెఫ్, డాక్టర్ Sabisetti, and they moved because they are somewhere deep down, the humanity moves us, no matter from where we come from, away from the continents.